ఎందుకు కొడుతున్నారు మా మామని? అట్టడుగలుడు అసలు ఏం చేశాడు తెలుసా? ఆ పిల్లమే నన్ను అడగదు ఏం చేస్తున్నావు నువ్వు అడిగేది నన్ను. ఇయ్యే తగ్గించుకో. మనదేమన్నా తప్పు ఉందా మామ? మనదేం తప్పులేదురా, వాళ్ళే మాట మీద నిలబడాలా. నా డబ్బులు ఇవ్వను. అర్జెంటుగా ఆయన ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. సరే అన్న, డబ్బులు ఏదో ఇవ్వండి, తీసుకెళ్తాం. డబ్బులు కాదన్నా, నిన్న మా ఆడి దగ్గరకు వచ్చి ఏ చెట్టు ముద్దైనా కొంటామని అడిగాడు. కొంటామని చెప్పాం. తెల్లారే కల్లా అరటి చెట్టు ముద్ద తీసుకొచ్చి కొనండి అంటున్నాడు. అన్న మీరు కొంచెం వెనక్కి జరగండి అన్న. మా మామ అరటి చెట్టు తెచ్చాడు. నిన్ను చంపినా కోపం లేదు. అయిపోయింది అల్లుడు, డబ్బులు ఇవ్వదు తగ్గేదేలే. ఇక్కడ కాబట్టి ఇంకో చోట అమ్మి కొంటరా ఎవ తగ్గేదేలే. ఈ మనిషి మారాడరా. నేను చెప్పినట్టు చేయరా, అంతా మంచిగా జరిగిద్ది. నువ్వే నా ధైర్యం రా, అలానే చేస్తాను. అరే అదిగో ఆయన దగ్గర ఆపు. పెద్దయినా కొంచెం ఇలారా. అవసరం నీదా నాదే? అది కాదు పెద్దయినా. ఆగురా. ఏమండి ఇక్కడ రామచంద్రయ్య గారు ఇల్లు ఎక్కడ? నీకెందుకు చెప్పాలా, చెబితే నాకేంటి ప్రయోజనం? పెద్ద మనిషిలో ఉన్నారు, అడ్రస్ తెలిసి ఉంటుందని అడిగానండి. ఈ ఊరు మొత్తం మీద పెద్ద మనిషిని నేనే, అయినా నీకు చెప్పాలని రూల్ ఉందా? అవునులేండి. రామచంద్రయ్య గారు పోరా, ఈడు పెద్ద మనిషి అంటావు. నా చెయ్యి రా సౌండ్లరా, నా చెయ్యి ఎదురు సౌండ్లరా. ఏంది మామ ఎర్రచున్ని వేసుకుని ఇది ఎదుగుతున్నావు? మా అశ్వం, మా వస్త్రాలు, మా రాజ్యం, అందులో రాణుల గురించి వెతుకుతున్నాం. వస్త్రాలు, రాజ్యం, రాణుల? ఏంది మామ ఇది? ఎవడు మావా? మేము సుబ్బరాజులు గారము. సుబ్బరాజులు గారు? ఇదేం భాషరా? అది కాదు బాబాయ్. ఎవడు బాబాయ్ మూర్ఖుడా? మేము మా ఖడ్గం గురించి వెతుకుతుండే ఈ ప్రాంతం నుంచి పొండా. అర్థమైందిరా, నైట్ కలగానే ఉంటాడు. ఆ కల్లో ఈయన రాజా ఉంటాడు. ఆ కల్లో నుంచి ఇంకా బయటికి రాలా. ఇప్పుడు చూడు వస్తాడు. నువ్వేం ముందిప్పిస్తానంటావు, మామ లేకుండా ఏమో నేను తాగను. ముందా అల్లుడా? మీరేమో సుబ్బరాజులం గారు, మేమేమో మూర్ఖులం. ఎవర్రా మాట ఉంది? పాండ్ర ముందు తాగుదామా, కలిసి తాగుదాం. సుబ్బరాజు కదా? సుబ్బరాజు లేదు దిబ్బరాజు లేదు, పాండ్ర తాగుదామా. నువ్వు ఇట్లా మాట్లాడేవంటే పెద్ద చిన్నని కూడా చూడను. నేను కూడా చిన్న పెద్ద చూడను. దేనికైనా అడిగి నీకు ఏమైంది మామ, ఎందుకు గొడవ పడుతున్నారా? నాలెవరి గురించి ఆయనకి ఎందుకురా? పాపంలే పశువుడు, ఆడవాళ్ళ గురించి సరిగ్గా తెలియదని పెద్ద మనిషి నా సలహా ఇస్తుంటే వింటున్నాడా? ఏందయ్యా ఆపండి. జరిగింది చెప్పమంటే ఇద్దరు తిట్టుకుంటున్నారు. అది కాదలుడు, వీడుకున్న పెద్ద మనుషులు పరువు పోతుందిరా. నీ పరువు పోయేంత పని వాడు ఏం చేశాడు మామ? వాడు రోజు నాతో తిరుగుతూ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక అమ్మాయితో ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాడురా. చూడరా, అనవసరంగా మామని తప్పుగా అనుకుని గొడవ పడుతున్నావు. ఆయనకి చెప్పు. అది కాదలుడు. కాదా? నాతో తిరుగుతున్నప్పుడు నా అంత కాకపోయినా కనీసం ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతోనే మాట్లాడాలి కదా. వాడు నిన్ను ఒకడు కాదు ఇద్దరు కలిపి కొట్టాలి. ఏమండి ఆకెవరిది? దొరికారు నాయాళ్ళు. అది నాదే, వేరే వాళ్ళ భయాన్ని కూడా ఇచ్చేళ్ళారు. అవునా? ఆగు బాగుంది, కొందాం అనుకున్నావులేండి. సరేలే. భయాన్ని ఎంత ఇచ్చారండి? వాళ్ళ 2000 ఇచ్చారా బాయ్? మేము 5000 ఇస్తాం, మాకు ఫైనల్ చేయి. నువ్వు ఉండు మావా. సరేలే, నెంబర్ 1 ఆకును కొన్నారు. పొద్దున్న వచ్చి తీసుకెళ్ళండి, నేను ఎక్కడే ఉంటా. చూడు మావా, నాలాగా మాట్లాడుతూ నేర్చుకో, బాగుపడతావు. అన్నా ఏం దాకు చూస్తున్నారు? నిన్న కొన్నాము. ఆకు తీసుకెళ్ళడానికి వచ్చాములన్నా. కొన్నారా? మీకు అమ్మింది ఎవరు? ఈడు మాటలు నమ్మారా? ఎవరు స్వామి? ఆకు నాది, వెళ్ళండి. నీలాగా మాట్లాడటం నేర్చుకోవాలా? ఎట్టా? వాడు 2000 అంటే నువ్వు 5000 నోకు పెడతావా? నాశనం చేసావు కదరా. రెండు అక్కింట్లో లేదుగా, మొదలు పెడతామా? వద్దు మామ, అమ్మకు అనుమానం వచ్చింది, ఈజీగా దొరికిపోతాము. అనుమానం లేదేం లేదు, వాడు కూర్చొని కాపలు కాస్తున్నాను, నేను చూసుకుంటా. జరుగు. తాగిన్నా వద్దు, నువ్వు వినవు మామ. సరే తొందరగా గాని.
ఈ మనిషి తాగిన మత్తులు ఏం గందరగోళం చేస్తాడో ఏమో. దొరుకుతాం తొందరగా. వామ్మో, నాకేం తెలీదు. ఈడేంది ఇప్పుడు పడుకున్నాడు? అన్నకి టిఫిన్ చేసాను, ఆట బాక్స్ చేశాను, 500 వస్తాయి. ఇంకేమీ ఇయ్యాలబ్బా? ఆ కింద సెల్ఫ్ లో మిక్సీ కూడా వేసుకోరా, 2 వస్తాయి. అయ్యి థ్యాంక్ యూ అప్ప, భలే గుర్తు చేసావు. దొంగ పోలీసు ఆడుతున్నావు అప్ప. దొంగ అక్కడే ఉండవని పోలీసుని నేను వచ్చాను రా. నన్ను ఆడిరికిస్తాడు. ఏడా బాగు మావా? ఏమైంది మామ, ఏడుతున్నావు? దేవుళ్ళు కూడా నా గురించి ఆలోచించలేదురా. మనుషులందరూ అయిపోయారు, దేవుడి మీద పడ్డావు మావా. ఆ జోక్ అన్నాలే సరే గానీ నిన్నంతా కనపడలేదు, ఏడకపోయావు మావా? నిన్న పొద్దున లేచి తలకు పోసుకొని గుళ్ళన్నిటికి వెళ్ళి వచ్చారా. సూపర్ మావా, నాకు తెలిసి నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇదొక్కటే మావా. అన్ని గుళ్ళకెళ్ళి ఏం మొక్కున్నావు మావా? ముందు మానుకుంటాను మొక్కున్నారా? మంచిది మావా, ఇంతకు మానేసావా? మానేద్దామని దేవుళ్ళందరిని అడిగారా. నేను ముందు మానేయాలనుకుంటున్నాను, మీ నోటితో మానుకో సుబ్బారావు అనండి, మానుకుంటా అన్నా. కానీ ఒక్క దేవుడు కూడా నోరు తెరిచి నువ్వు మానుకో సుబ్బారావు అని చెప్పలేదు అల్లుడు. సరే కానీ ఒక ఆర్డర్ ఇప్పియలుడు. ఒక్క 90 ఇప్పించుకోండి అల్లుడు. బాధ చదువుతున్నాడు వింటుంటే ముందు ఇప్పియాలంట. మామ, మనం ఈ రోజు నుంచి బాగా కష్టపడి ₹1 సంపాదిద్దాం మామ. నేను కూడా అదే ఆలోచిస్తున్నారా. టైం అంతా ఎట్లా గడిచిపోతుంది. అవును, ఇంతకు టైం ఎంత అయిందిరా? అది అయింది మామ. అప్పుడే 10 అయిందా? ఇల్లు క్వార్టర్ ముందే పో. ఎట్టయితే మనం బాగుపడినట్టే. నువ్వు ముందు మానేవాడు కాదు, నేను కష్టపడేవాడిని కాదు. సంకనాకినట్టే జీవితాలు. ఏంది మామ ఈ కొత్త అవతారం ఎత్తావు? మేము ధ్యానంలో ఉన్నాము. ఎవరు బాబు మాట్లాడేది? నేను మా వంశీని. నీతో కొంచెం పని ఉంది, మళ్ళీ వచ్చి ధ్యానం చేసుకుందుకు రా మామ. నేను రాను బాబు. ఆ పంచభూతాలు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టినా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. అవునా? ఇద్దరం కలిసి తాగుదామని ముందు వేసుకొచ్చాను. సర్లే, ఎట్టో గట్ట ఒక్కడిని తాగుతాలే. అదేందరుడు ఏరు బంధం చేసి మాట్లాడతావు? పా తాగుదాం పా. నువ్వేగా ధ్యానం పంచిపోతాలన్నావు. పంచభూతాలు లేదు, ఏం లేదు. నీకంటే ఎక్కువ ఉంటాయి.